దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం, ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు మనము వాక్యాన్ని వింటున్నాం. విన్న వాక్యాన్ని మనం ఆచరణలోకి తీసుకొని రావాలి. ప్రతిదినం ఆ విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతించడం అభ్యాసం చేసుకోవాలి. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. ఈరోజు మదర్స్ డే. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మదర్స్ డే ఈరోజు కాబట్టి తల్లులైనటువంటి వారందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న వారేమి, ఈ లైవ్ ద్వారా వింటున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేరట మరి మీ అందరికీ తల్లులైనటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. హల్లెలూయా. హ్యాపీ మదర్స్ డే అని మరి దేవుని సన్నిధిలో ఉండి మేము పలుకుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మదర్స్ డే ఈరోజు కదా, కాబట్టి మనము దానికి సంబంధించినటువంటి మరి వాక్య భాగాలను మనము దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడో కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 9వ చరణం. కీర్తనలు 22వ కీర్తన 9వ చరణమును మనం చదువుకుందాం. 9వ చరణం నుంచి చూసినట్లయితే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుందో మనం ఆ వాక్యాలు వింటున్నాము. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం ఎవరు? నీవే కదా నాకు ఆధారం. అసలు తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే కదా అంటాడు మరి యొక్క కీర్తనలో. అసలు గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము కదా అని 127వ కీర్తన 3వ చరణములో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తల్లి గర్భము ద్వారా మనము ఈ లోకాల్లో ప్రవేశించాము, కానీ తల్లి గర్భమందు మనల్ని నిర్మించిన వారు ఒకరున్నారు. హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా చెప్పాలంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఆమెకు జన్మనిచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అలా వాళ్ళ తల్లికి చూస్తే అసలు హవ్వను సృష్టించిన వాడు దేవుడు. ఆమె మొదటి తల్లి అని చెప్పవచ్చు కదా. ప్రపంచానికి తల్లి ఎవరు? హవ్వ. మరి ఆమెకు తల్లిదండ్రి ఎవరు అంటే దేవుడే. కాబట్టి మనం ఆలోచన చేయాలి, నిజానికి తల్లి తండ్రిగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే మరి దేవుడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని మనం అనేకమైన పాటలు మనం వింటాం, అనేకమైన పాటలు మనం పాడుతున్నాం. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయన. తల్లి గర్భమునందు మనల్ని సృష్టించిన వాడు ఆయన. ఒక తండ్రి తన కుమార్తెకు వచ్చిన వ్యాధి గురించి బాధపడుతూ, నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇంతగా నేను నా యొక్క జీవితాన్ని, నా యొక్క సమయాన్ని, బలాన్ని, ఆర్థికంగా డబ్బును అన్నీ ఖర్చు చేస్తూ, ప్రభువా నేను ఇంత సేవలో నీకోసం ముందుకు సాగిపోతున్నాను, నాకు బిడ్డనిచ్చావు, ఆ బిడ్డకి వ్యాధి ఎందుకు ఇచ్చావు ప్రభు అని బండి నడుపుతూ కూడా ప్రభుతో మాట్లాడుతున్నాడంట. ప్రభువును ప్రశ్నిస్తున్నాడట. ఆయాసం అవుతుందట, కష్టం అవుతుందట, బాధ అనిపిస్తుందంట దేవుని మీద. ఎందుకు ఇలా చేశావు ప్రభు అని. ఆ తర్వాత ఓ చోట బాగా బాధ ఎక్కువైపోయి బండి ఆపి పక్కకు పోయి, ప్రభు ఎందుకు ఇలా చేశావు అని అడిగాడట. ఆయన చెప్పాడు సాక్ష్యంలో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు అద్భుతమైన వాక్యము ద్వారా జవాబులు ఇచ్చాడు. తర్వాత తన బిడ్డను పూర్తిగా స్వస్థపరిచి చక్కని ఆరోగ్యవంతురాలైన యవనస్తురాలిగా దేవుడు ఈ ప్రపంచం ముందు ఆ అమ్మాయిని నిలబెట్టాడు. ఆ సహోదరిని లేదా పాపను, ఆ బిడ్డను దేవుడు నిలబెట్టాడు. నేను కూడా చూశాను ఆ అమ్మాయిని. మరి దైవజనులు ప్రభువునందు నిద్రించిన లేదా అమరులైన మరి పగడాల ప్రవీణ్ గారి కుమార్తె విషయమై నేను చెప్పాను. వారి తండ్రి ఒకరోజు ఆ విధంగా బాధపడ్డాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఒక మాట ఆయనకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రభువు అసలు ఈమె నీకు కుమార్తె కాక ముందే ఆమె నా బిడ్డ అని ప్రభు చెప్పాడంట. హల్లెలూయా. ఈ బిడ్డను నీకు కుమార్తెగా అసలు ఇచ్చిందే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, అసలు ఎన్ని రోజులు బతుకుతావు? నువ్వు లేనప్పుడు కూడా నేను ఉన్నాను. ఆమెను నిర్మించిన వాడను, ఆమెను తయారు చేసిన వాడిని.
ఆమె నీకు ఇచ్చిన వాడను నేనే, ఆమెను చూసుకునే వాడిని కూడా నేనే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నిజంగా. మనం అట్టి దేవుణ్ణి ఎంత స్తుతించి ఎంత ఆరాధించాలి. మన బిడ్డల కొరకు మనం బాధపడతాం, మన పిల్లల కొరకు మనము చాలాసార్లు చింతిస్తూ ఉంటాం, నిజమే. కానీ వారు మన పిల్లలు కాకముందే వారు దేవుని పిల్లై ఉండి మన యొద్దకు వచ్చారు. అందుకే బైబిల్లో ఆ మాట చూస్తాము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది మంది కాదు, మనం కష్టపడి నిర్మించుకున్న ఇల్లు కాదు బిడ్డలంటే. మన ఇటుక లేదు అందులో, మన సిమెంట్ లేదు అందులో. ఆ రకంగా చెప్పాలంటే ఏదో ఒకవేళ నువ్వు చెప్పినా అవన్నీ నీకు ఇచ్చినవాడు కూడా దేవుడే. అసలు నిన్ను సృష్టించిన వాడు దేవుడే. నేను లేకుండా నా కుమార్తె ఎలా వస్తుంది అంటే అసలు నువ్వే లేవు, నిన్ను కూడా నిర్మించిన వాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, దేవునికి కొడుకులు మనవళ్ళు మనవరాలు లేరంట. మరి ఈ కోణంలో చూస్తే అందరం దేవుని మనము దేవుని పిల్లలమే. మనకు పుట్టిన వారు కూడా మనవలు మనవరాలు కాదు, దేవుని పిల్లలే. మనకు కుమారులు కానీ దేవునికి వాళ్ళు మనవరు మనవరాళ్ళు కాదు, వారు దేవుని పిల్లలై ఉన్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు, అర్థమైందా? కానీ అతడు కూడా భయపడాలి. ఏంటో తెలుసా? ఈమె దేవుని కుమార్తె, పలానా మా అంకుల్ వాళ్ళ కూతురు, మామయ్య కూతురు కాదు. ఆమె ఎవరు? ఆమె దేవుని కుమార్తె. ఆమె విషయంలో నువ్వు వేరుగా ప్రవర్తించావో దేవుడు దిగుతాడు అన్నాడు మలాకి గ్రంథంలో అన్నాడు, యెహోవా సాక్షి ఆయను కదా, నువ్వు విశ్వాసఘాతకుడుగా నువ్వు ఉంటే, మరి నువ్వు ప్రమాణం చేసి నిబంధన చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఈ విషయంలో యెహోవా నీ విషయంలో తీర్పు తీరుస్తాడు, ఆయన వ్యాజ్యమాడుతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా సాక్షిగా నిలబడతాడు, రేపు నిన్ను ప్రశ్నిస్తాడు అన్నది వాక్యం. కాబట్టి అందరికీ తల్లి తండ్రి ఎవరండి? దేవుడే. అయితే ఆ దేవుడు భూమి మీద పరలోకము ఉన్నాడు తండ్రి, పరలోకంలో కుటుంబం ఉంది, పరలోకంలో కుటుంబ వ్యవస్థ ఉంది, పరలోకంలో తండ్రి ఉన్నాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది, అక్కడ కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అని రాస్తుంది ఎఫెసీ పత్రికలో. అసలు ప్రభువే లేకపోతే, యేసుక్రీస్తు లేకపోతే, యెహోవా దేవుడే లేకపోతే అసలు కుటుంబం అనే పదమే లేదు. పరలోకంలో ఉంది కుటుంబ వ్యవస్థ, లేదా పరలోకంలో ఉంది నిజమైన కుటుంబం, నిజమైన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని బట్టే కుటుంబం ప్రారంభమైంది. ఆయన పరలోకపు తండ్రి అంటుంది వాక్యం. దాని నీడ ఈ భూమి మీద తల్లి తండ్రులుగా మనకు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తల్లి తండ్రి ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన వారు, గొప్పవారుగా మనకు కనబడుతున్నారు, నిజమే. అయితే మనం మర్చిపోకూడదు, ఆ తల్లికి ఆ ప్రేమను పెట్టిన వాడు కూడా దేవుడే. దేవుని మహిమ కలుగునుగాక. ఒకవేళ లక్షల్లో ఒక్క తల్లి ఒకవేళ తల్లి మాతృత్వాన్ని ఆమె కనపరచకపోయినా, లేదా ఆ తల్లి ప్రేమను ఆయన ఆమె చూపే విషయంలో విఫలమైపోయినా, ఆ పరలోకపు తండ్రి ఎక్కడ కూడా విఫలము కాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి నాకు ఇలా నేను చెప్పినట్టు గుర్తుంది, మన వాచీలు ఉన్నాయి, మన వాచీలలో మరి బ్యాటరీలు అయిపోయి టైం ఏమైపోతుంది, అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటుంది, వెనకబడిపోతూ ఉంటాం. ఇక ముందుకు పరిగెత్తిన విషయాలు వేరు, కానీ జనరల్గా అందరికీ జరిగేది వెనుకబడిపోతుంటాయి. గోడ మీది వాల్ క్లాకులు కూడా, లేదా గడియారాలు కూడా వెనుకబడిపోతూ ఉంటాయి. కానీ ఎంతమంది వాచ్లు వెనకబడిపోయినా ఏంటండి, పైన ఒక వాచ్ ఉంది, దేవుడు పెట్టిన వాచ్ ఉంది, దానికి బ్యాటరీ లేదు, అది దేవునితో నడుస్తుంది కనుక అది సరిగ్గా నడుస్తుంది. నువ్వే దాన్ని గలుపుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎందుకు చెప్పాను అర్థమైంది కదా. తల్లిదండ్రులు సృష్టించిన వాడు దేవుడు. నిజమైనటువంటి దేవుని ప్రేమ వారిలో పెట్టాడు, తల్లిలో తండ్రిలో. ఒకవేళ లక్షల్లో కోట్లలో తీసుకుందాం అలానే మిస్ అయిపోయినా, ఆ తండ్రిలో ఆ తల్లిలో తల్లిగా తండ్రిగా ఉన్న ఆ దేవునిలో ఆ ప్రేమ ఎప్పుడు మారదు గనక, మరి ఈ తల్లిని చూసినప్పుడల్లా ఆ తల్లిగా ప్రేమించి ఆ దేవుడు గుర్తు రావాలి. ఈ తండ్రిని గూర్చి నువ్వు సంతోషించినప్పుడల్లా నీ పరలోక తండ్రిని గూర్చి నీవు సంతోషించి అంతకంటే ఎక్కువగా నీవు ఆరాధించి గణపరచాలి. ఈ యొక్క మదర్స్ డే దినమున అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా మనకున్న సమయంలో ఒక 6 విషయాలు త్వరగా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా మనం చదువుకుందాం యెషయా గ్రంథము 66వ అధ్యాయములో నుండి మొదటి అంశముగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈరోజు మన వాక్యము మనం నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్టు అంశం ఏంటంటే మన తల్లి తండ్రి దేవుడే. హల్లెలూయా. మన తల్లి మన తండ్రి కూడా దేవుడై ఉన్నాడు, దేవుడే అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటి అంశంగా గుర్తు చేస్తున్నాను, తల్లిగా తండ్రిగా ఉన్నటువంటి ఆయన, లేదా మదర్స్ డేలో ఉన్నాం ఈరోజు. తల్లిని గూర్చి, తల్లి విధానములో మరి దేవుడు ఏ విధంగా తల్లిగా మన బ్రతుకులో మన జీవితంలో పనిచేస్తున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు, ఎలా పనిచేస్తున్నాడు అది మనం నేర్చుకోబోతున్నాం. మొదటి అంశముగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు ఇక్కడ తల్లిని తీసుకొని వచ్చాడు. ఈ మదర్స్ డే దినమున తల్లిని గూర్చి నేర్చుకుంటూ ఆ తల్లి ప్రేమకు మించిన ప్రేమను, లేదా తల్లినే సృష్టించిన పరమ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని విందాం. తల్లి వలె మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే తల్లి వలె మనల్ని ఆదరించేటువంటి దేవుడు. నిజంగా దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పది, దేవుడిచ్చే అటువంటి ఆదరణ ఎంత గొప్పది. ఈ ప్రపంచంలో కూడా ఆదరణ దొరుకుతుంది, ఈ ప్రపంచంలో కూడా సమాధానం దొరుకుతుంది, ఈ ప్రపంచంలో కూడా శాంతి దొరుకుతుంది. కానీ దేవుడిచ్చే శాంతి మాత్రం అది కాదు. యేసు ప్రభువు చెప్పాడు, మరి లోకమిచ్చునట్టుగా నేను శాంతిని మీకు ఇవ్వట్లేదు. లోకంలో కూడా సంతోషాలు ఉన్నాయి. ఏంటంటే బర్త్డేలకు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సంతోషాలు, ఆనందాలు, ఆర్భాటాలు అన్నీ కనబడుతుంటాయి. కానీ ఒక శ్రమ కాలమున, ఒక కష్టకాలమున ఏది పనిచేయదు, అంతా విషాదంగా మారిపోతుంది. నిజమైన శాంతి, నిజమైన సంతోషం అనేది దేవుడు అనుగ్రహించినటువంటిదే. నిజమైన సమాధానము దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. కీర్తన 16:12 రాసింది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ దొరుకుతుంది సంపూర్ణ సంతోషం చెప్పండి? దేవుని సన్నిధిలో. ఏం సంతోషం అంటే అది సంపూర్ణమైన సంతోషం, అనగా వెలితి లేదు, ఇంకేదో కావలసిన అవసరం నీకు ఉండదు. 73వ కీర్తనలో ఆసాపు అంటాడు, 12 నుంచి మనం కిందికి చదివినట్లయితే అక్కడ అంటాడు, ఆ చరణాలు మనం కనుగొంటాము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఇంకేదైనా అవసరమా అన్నాడు ఆయన. మీరు చూడొచ్చు కావాలంటే, నీవు నాకుండగా లోకములో ఏదియో అక్కరలేదు. ఎంత ఖచ్చితంగా చెప్పగలిగాడండి, ఎంత ఖచ్చితంగా చెప్పగలిగాడు. లోకాన్ని పక్కన పడేశాడండి. దేవుడు ఉండగా ఇంకేదో మళ్ళీ అవసరత నాకుండదు. ఒకవేళ నేను అరణ్యములో ఉంటే అక్కడ కూడా నాకు ఆహారాన్ని ఆయన సృష్టించగలడు. హల్లెలూయా. అన్నిటిని సృష్టించగలిగిన దేవుడు ఉండగా ఇక మనం ఇది పట్టుకొని పోలేదు, క్యారేజ్ తీసుకొని పోలేదు. ఎందుకు? మనిషితో వెళితే క్యారేజ్ తీసుకెళ్ళాలి, దేవునితో వెళ్తే ఏది అవసరం లేదు. అవసరమైతే పక్షులు వచ్చి మనకు ఆహారం పెడతాయి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు పెడతారు? పక్షులు మనకు ఆహారం పెడతాయి. ఇవన్నీ మన జీవితంలో మరి జరుగుతున్నాయా? వాక్యంలో కనబడుతున్నాయి, భక్తుల జీవితంలో జరుగుతున్నాయి కదా, మన జీవితంలో జరుగుతున్నాయా? మీకు వచ్చిన ప్రశ్నలు మాకు కూడా వస్తాయి, జవాబులు కూడా వస్తాయి. హల్లెలూయా. జవాబు ఏంటో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నమ్మేవారి జీవితంలో దేవుని యొక్క అపరిమితమైన శక్తి కనబడుతుంది. ఎఫెసీ 1:17-19 రాసింది. 3 వాక్యాలు చెప్పాం మేము మీకు ఇప్పుడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. 2 వాక్యాలు. 3వ వాక్యం ఏంటి? ఎఫెసీ 1:17-19. నమ్మేవారి జీవితంలో దేవుని యొక్క అపరిమితమైన శక్తి కనబడుతుంది, ఆయన మహత్యము కనబడుతుందని అక్కడ రాసింది. కాబట్టి సహోదరు మనం ఆలోచించాలి, ఆయన ఉండగా ఏది మనకు అక్కర్లేదు. ఏదైనా అవసరం ఉంటే ఆయనే మనకిస్తాడు. ఇది ఇక్కడికి రావాలి. మనం అవసరతలు తీర్చుకోవడానికి వెళ్తున్నాం, ఆధారపడుతున్నాము రకరకాల విషయాల మీద. కానీ నిజమైన ఆధారం ఎవరంటే దేవుడే మన నిజమైన ఆధారం. నిజమైన శాంతిని, నిజమైన సమాధానాన్ని ఆయన ఇచ్చేవాడు. మనకు అర్థం కావడానికి దేవుడు పోలికలు తీసుకొచ్చాడు. ఆ కుమ్మరి ఆ మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అన్నాడు. అంటే దేవుడు కుమ్మరివాడా? కాదు. నీకు అర్థమయ్యే భాషలో ఆయన పెద్ద పెద్ద పదాలు వాడితే నీకు అర్థం కాదు. ఆయన పరలోకంలో ఇచ్చే ఆశీర్వాదాలు భూమి మీద ఇస్తే భూమి పట్టజాలదు. అసలు భూమి మీద ఆశీర్వాదాలు కొన్ని మనకు పట్టజాలవు, పరలోకం సంగతి తర్వాత.
కొన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనం తట్టుకోలేము అసలు. ఇక పరలోకంలో ఎన్ని గొప్ప విషయాలు ఉంటాయో మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు దేవుడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని నీకు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే ఈ లోకంలో మరి జన్మనిచ్చినటువంటి తల్లి అంత గొప్ప ప్రేమను తన బిడ్డకు పంచే పరిస్థితులు ఉంది. ఒక తల్లిని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఆ తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఆమె గర్భం ధరించినప్పుడు వాళ్ళిద్దరినీ గర్భం ధరించింది. అంటే ట్విన్స్ అంటారు కదా, కవల పిల్లలు ఉన్నారు ఆమె గర్భంలో. అయితే వాళ్ళు ఆ కడుపులో ఉన్నప్పుడే, ఇంకా వాళ్ళు బయటికి రాకముందే లోపల ఫైటింగ్ కూడా చేసుకున్నారు, వాళ్ళు పోట్లాడుకున్నారు. ఇది బైబిల్లో రాసింది. ఇది వాస్తవమైన విషయం ఏంటంటే, ఆమె ఆ లోపల వారు పోట్లాడుకుంటూ ఉంటే ఈమెకు అనారోగ్యం ప్రారంభమైపోయింది. భయంకరమైన పెయిన్, నొప్పి, విపరీతమైన నొప్పి. ఆమెకు అర్థమైంది ఇది కదులుట కాదు, ఇది ఫైటింగే అని. వామ్మో, ఇట్లయితే నేను వీళ్ళ లోపల ఈ రకమైన గొడవలేంటి, ఈ రకమైన తిరగట్లేంటి. ఎంతో మంది తల్లులను చూస్తుంటుంది ఆమె, ఎంతో మంది గర్భం ధరించిన వారిని చూస్తుంటుంది, అనేక విషయాలు వినుంటుంది. కానీ ఒక విచిత్రమైన అనుభవం ఈ తల్లి ఎదుర్కొంటుంది. అందుకని అమ్మో నేను చచ్చిపోయేటట్టుందని అందామే. మీరు బైబిల్లో చూడొచ్చు, ఇవన్నీ రాసున్నాయి బైబిల్లో. ఆదికాండం 25వ అధ్యాయంలో మీరు చూస్తే ఇవన్నీ రాసున్నాయి. ఆమె అనుకుంది నేను చచ్చేటట్టు ఉన్నాను అనుకుంది. ఆమె ఏం చేయాలని ఆలోచించి కంగారు పడిపోయి చివరికి వెళ్ళి దేవుని సెలవుకి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా నేను చచ్చిపోయేటట్టుందని, ఏంటి పరిస్థితి? దేవుడు చెప్పాడు, నీ గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. కవల పిల్లలు ఉంటే ఇంత పరిస్థితి ఉంటుందా దేవా? ఎంతమంది కవల పిల్లలు కాలేదు. దేవుడేమన్నా, వారు మామూలు కవల పిల్లలు కాదమ్మా, వారు ఒక్కొక్కడు ఒక జనానికి మూల పురుషులు. వాళ్ళు అర్థమవుతారు, లీడర్స్ అన్నమాట. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జనపదాలు ఉన్నవి, గొప్ప సమూహాలు వారిలోంచి రాబోతున్నాయి. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకు ఆ డిస్టర్బెన్స్ అవుతుందంటే, దేవుడు చెప్పిన వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది, ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. అందులో ఒకడు నేను ముందు రావాలని ఫైట్ చేసుకుంటున్నారట. అర్థమవుతుందా మీకు? చాలా విచిత్రాలు ఇవన్నీ కూడా, చాలా విచిత్రాలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ తల్లి గర్భంలో. బైబిల్ చెప్పినప్పుడు చాలా విషయాలు ఎవరు నమ్మలేదు, అనుభవంలోకి వచ్చినాక అన్నీ నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పడం. ఒక క్రైస్తవుడు అనుభవంలోకి వచ్చినాక నమ్మితే క్రైస్తవుడు కాదు. ఒక విశ్వాసి, దేవుడిని నమ్మేవాడు అనుభవంలోకి వచ్చినాక నమ్మితే దాని పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. విశ్వాసే కావచ్చు, దేవుని బిడ్డే కావచ్చు, కానీ నువ్వు ధన్యుడవు కాలేవు. ఎవరు గుర్తు రావాలి? మీరు తోమ గుర్తుకు రావాలి. ఇప్పుడు నువ్వు చూసి నమ్మావు కాబట్టి, చూడక నమ్మిన వాడు మరి ధన్యుడు. నువ్వు ధన్యుడు అవుతావు కావచ్చు, కానీ ఆ రేంజ్ నీకు రాదు, ఆ ప్లేస్ నీకు రాదు అన్నట్టుగా. అనుభవంలోకి వస్తేనే కాదు. అందుకే అప్పట్లో వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనకు మంచి మాట చెప్పాడు, కంటికి కనబడుతున్న నిజము కంటే దేవుడు చెప్పేదాన్ని మనం నమ్మాలి. ఎంతమంది గుర్తుందో? దాదాపు 3-4 సార్లు చెప్పాము ఇది మేము మీకు. కంటికి కనబడుతున్న దానికంటే కూడా దేన్ని నమ్మాలి? నువ్వు దేవుని మాటనే నమ్మాలి. ఎందుకో తెలుసా? అది ఎప్పుడైనా మారిపోవచ్చు, దేవుడు మార్చవచ్చు. ఈ చిన్నది ఇక మీకు గుర్తుండాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాము. మళ్ళీ ఇంకోసారి గుర్తులేదన్నట్టు చూడకండి. కొంతమంది ఈ చిన్నది నిద్రించుచున్నది అన్నారు, డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు, అందరూ చూస్తున్నారు, నిజమే. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఆమె నిద్రించుచున్నది. ఎలా అది నిజమవుతుంది చెప్పండి? చావును నిద్రగా చేయగలిగిన వాడు దేవుడు. మనం ఆయన్నే నమ్మాలి, ఎప్పుడు ఆయనకే ఓటేయాలి. మీకు అర్థం కావడానికి ఆ పదం. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, మరి ఎవరు ముందు రావాలి? నేను ముందు రావాలని మరి పరిస్థితుల మధ్యలో చిన్నోడు ఓడిపోయాడు, పెద్దోడే గెలిచాడు. వాడు బయటే కాదు లోపల కూడా కొడుతూ ఉంటారు కదా, పెద్దోళ్ళు చిన్నోళ్ళని కొడుతూ ఉంటారు. జనరల్గా చిన్నోళ్ళు పెద్దోళ్ళని కొట్టడం అనేది కొంత అరుదుగా కనబడుతుంది. వాడి మొత్తానికి పెద్దోడు బయటకు వచ్చేసాడు. మనం ఎవరైతే పెద్దోడు అనుకుంటామో ఆ ఏషావు బయటకు వచ్చాడు. పేరు లీక్ అయిపోయింది కదా, ఏషావు బయటకు వచ్చేసాడు. కానీ ఎట్టట్లో పోతావు, నేను కూడా నీతో సమానమని ఆయన మడిమ పట్టుకొని ఈయన కూడా వెనుకకు వచ్చాడు. అంటే ఎక్కడ కూడా డివైడింగ్ లేదు. మరి ఇద్దరు ఒకటే సార్ అన్నమాట. ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నారనుకోండి, రిబ్బన్ కట్టారనుకోండి, వాడు ముందు పరిగెత్తితే వానికి రిబ్బన్ తాకుతుంది, అనుకున్నోడు తర్వాత వస్తాడు. కానీ వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళిద్దరికి రిబ్బన్ తాకిందనమాట. అంటే ఇద్దరు ఒకటేసారి వచ్చారన్నట్టుగా. కాబట్టి నేనేం లేదు, నీతో పాటే వస్తున్నా అన్నయ్య అన్నట్టుగా మడిమ పట్టుకొని వచ్చాడు. అందుకే బాగా హుషారోడు, బాగా చాల్గాడు అని వాళ్ళు ఏం పేరు పెట్టారు అంటే, మరి యాకోబు అనే పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే
ఏంటండి అర్థం ఏంటి? హుషారు, బాగా చాలా అని అర్థం పెట్టారు వాళ్ళు. అయితే దాన్ని ఆ హుషారు అనే దాన్ని కూడా చాలనే దాన్ని తెలివిగా వాడేటువంటి వారు ఉన్నారు. కొన్నిసార్లు అదే పదాన్ని మరి చీట్ చేసేదానికి, అర్థమైందా, అలా కూడా కొంత వాడుతూ ఉన్నారు. చూసారా, అట్లొచ్చింది యాకోబుకి. అసలు నిజానికి ఆయన మోసగాడు కానే కాదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పుదాం. సరే, ఈ విషయాన్ని మనం దాటిపోతే వచ్చేసారు బయటికి, అయిపోయింది, పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. దేవుడు ఆ రోజే చెప్పాడు. ఏ రోజు? ఆమె ప్రార్థించిన రోజు, ఎవరు గర్భంలో ఉన్న రోజే దేవుడు చెప్పాడు, గుర్తుపెట్టుకో తల్లి, ఈ చిన్నోడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆశీర్వదించబడతాడు, వాడే పెద్దోడవుతాడు. అనుభవంలోకి వచ్చిన తర్వాత, జీవితంలోకి వచ్చినాక, భవిష్యత్తులో వాడే పెద్దవాడవుతాడు. పెద్దోడు ఈ చిన్నోనికి దాసుడు అవుతాడు అన్నాడు. ఆమె మరి సువర్ణం అనడం కాదు, హృదయం మీద రాసుకుంది. హల్లెలూయా. ఆమె పాలు ఇచ్చేటప్పుడు, ఉగ్గు పెట్టేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు కొంచెం తేడాలు కనబడ్డా కూడా, ఒరే నువ్వు ఎన్నటికైనా వీనికే దాసుడు అవుతావురా. పెద్దోడా, చిన్నోడి మీద దేవుని అనుగ్రహం ఉంది బిడ్డ, వాడే అవుతాడురా. దేవుడు చెప్పాడురా నాకు. ఎన్నిసార్లు వాళ్ళు మాటల్లో, వాళ్ళ గొడవల్లో, వారి పరిస్థితులలో అడుగడుగున వాళ్ళు యవనస్తులయ్యేదాకా కూడా తల్లి హృదయంలో ఏముంది ఎవరికి తెలిసి? సీక్రెట్. తండ్రికి తెలియకపోవచ్చు ఒకవేళ, కానీ తల్లికి బాగా తెలుసు. దేవుడు రోజు చెప్పాడు ఆమెతో. మనం జరిగిన విషయాలు మనం చూస్తే, ఒకరోజు బాగా అలసిపోయి యవనస్తులు అయిపోయారు. పొలం నుంచి వచ్చాడు ఏశావు. తమ్ముడు ఏమో చిక్కుడుగాయ కూర చేసుకుంటున్నాడు. నాకు కూడా బాగా ఇష్టం చిక్కుడుగాయ కూర. అయితే ఈయనకు బాగా ఇష్టం ఏశావుకు. ఈయన ఏం చేశాడు, ఒరే ఎర్రగా ఉన్న చిక్కుడుగాయ కూర కొంచెం నాకు పెట్టు, నేను పొలంలో నుంచి వచ్చాను, అలసిపోయి ఉన్నాను, ఏం ఈరోజు ప్రిపేర్ చేసుకోలేదు, కొంచెం ఆ చిక్కుడుగాయ కూర నాకు ఇష్టం, నాకు పెట్టరా అన్నాడు. మీరు చూడండి, పెట్టరా అన్నప్పుడు తమ్ముడు ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ తల్లికి ఏ విధంగా అయితే మనసులో దేవుని మాట ఉందో, ఈ కొడుకు, ఈ యాకోబుకు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఫైట్ చేసినాడు కదా, బయటకు వచ్చినాక ఎందుకు పోతుంది అది? ఆయన కూడా చిన్నప్పటి నుండి ప్రతి దగ్గర నన్ను ఎక్కడ కూడా తక్కువ చేయొద్దని, అన్నతో సమానంగా, అన్న కంటే ఇంకా ముందే ఉండాలని, అన్ని విషయాల్లో కూడా యోగ్యంగా ఉంటూ, మాట్లాడే విషయంలో ఆయన సరిగా మాట్లాడిపోయిన ఈయన సరిగా మాట్లాడుతూ, నేను అన్ని విషయాల్లో గొప్పవాడిగా ఉండాలని ఆత్మీయతలో పోటీ పడ్డవాడు యాకోబు. హల్లెలూయా. ఆయన దాని కొరకే చూస్తున్నాడు. పెద్దవాడికి ఆశీర్వాదం ఉంటుంది, డబల్ ఆశీర్వాదం ఉంటుందని ఇవన్నీ వింటూ ఉన్నాడు యాకోబు. మనసులో ఉంది. ఆ బాల్యంలో తల్లి గర్భం నుంచే ఫైట్ చేసినాడు. సరే, ఏది ఏమైనా మనం చూస్తే జరిగింది ఏంటంటే, ఆ రోజు చెప్పాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే ఈ చిక్కుడుగాయల కూర నీకు ఇస్తాను. మనం దేవుని వాక్యంలో చూస్తాం, ఆయన నేను చచ్చిపోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. సావును తప్పించుకోవడానికి దేవుడిచ్చినటువంటి, చెప్పాలంటే జ్యేష్ఠత్వాన్ని, మొదటిగా వచ్చిన స్థానాన్ని ఆయన వదిలేసుకోవడానికి ఇష్టపడి, ఆయన దృష్టిలో అది గొప్పదేం కాదు, కానీ వేరే ఆయన దృష్టిలో, యాకోబు దృష్టిలో మాత్రం అది గొప్పదిగా ఉంది. చూడండి, పోగొట్టుకునే విధానంలో ఒకడు బ్రతుకుతూ ఉంటే, పొందుకోవడానికి ఒకడు బతుకుతున్నాడు, దాని వెనుకే వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వీడు ఎప్పుడు పోగొట్టుకుంటాడో ఆ రోజు నేలపాలు కావద్దు, దాన్ని నేనైనా స్వతంత్రించుకుంటాను అన్నట్టుగా యాకోబు వెనుకనే ఉన్నాడు. ఈయన ఏమి లేదు దాని విషయంలో అసలు. అందుకే ఏశావు పోగొట్టుకున్నాడు, దాని విలువలు తెలిసిన వాడు దాన్ని సంపాదించుకున్నాడు. అయిపోయింది. ఒక్క మాటలో చెప్పి దీన్ని దాటిపోతాను. అది ఏంటంటే, ఆ పరిస్థితుల మధ్యలో తండ్రి తర్వాత ఆశీర్వదించే టైంకి నేనే పెద్దోనని మళ్ళీ వస్తాడు. అమ్మేసుకున్నవాడు మళ్ళీ నేనే పెద్దోనని మళ్ళీ వచ్చి ఆశీర్వాదం పొందే టైంలో మాత్రం మోసముతో, కుయుక్తితో, నానా నేనే పెద్దోడివాడిని కదా అన్నట్టుగా ముందుకు వస్తాడు. ఆ పరిస్థితుల మధ్యలో తల్లికి జరిగిందంతా తెలుసు కాబట్టి, బిడ్డ ఇది జరుగుతున్న విషయం, నువ్వు వెళ్ళి మీ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి. మరి ఏశావు అమ్మేసుకొని మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. దేవుడు చెప్పింది అది, వాడు అమ్మేసుకున్నది నిజమే. 2 కార్యాలు ఎవిడెన్స్ ఉన్నాయని తల్లి యాకోబును పాపం బలవంత పెట్టింది. ఆయన ముందుకు రాకపోయినా కూడా వెళ్ళాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు యాకోబు. ఈ విషయం ఏశావుకు తెలిసింది, చంపాలనుకున్నాడు. అలాంటి పరిస్థితులలో తల్లి ఆ విషయాన్ని గ్రహించి కొడుకు దగ్గరకు వచ్చి ఎంత ఏడ్చి ఉంటుందో. నేను ఈరోజు కాలం రాత్రి కాలంలో దాని గురించి ఆలోచించాను. ఎన్ని ముద్దులు పెట్టి ఉంటుందో. ఎందుకో తెలుసా, నిన్నెప్పుడు నేను చూస్తానో ఇక తెలియదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి బిడ్డ. హల్లెలూయా. నీ అన్న నిన్ను చంపేసేటట్టున్నాడు, నేను పోగొట్టుకోలేను నా కుమారుడా. ఈ దేశాన్నే విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. నా బంధువులు ఉన్నారు కదా, నా అన్నయ్య ఉన్నాడు కదా, అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలని ఆ బిడ్డకు ఎన్ని సద్దిమూటలు కట్టిందో, ఇలా బట్టలు ప్యాక్ చేసి ఇచ్చిందో. ప్రతి క్షణము కన్నీళ్ళు, ఆ ఇల్లంతా రాలిపోతుంటుండగా
ఆ బిడ్డను ఆదరించి ఎన్ని ధైర్యపు మాటలు చెప్పి, నాతో మాట్లాడిన దేవుడు నీకు తోడుంటాడు బిడ్డ అని ఎంతగా ఆదరించి వెళ్ళిపోతుంటే ఎన్నిసార్లు టాటా చెప్పిందో. దేవునికి మహిమ కలుగునగా. ఒకని తల్లి వాని కొడుకును ఎలా ఆదరిస్తుందో. నువ్వు చచ్చిపోయేటట్టున్నావు, అన్న నిన్ను చంపేటట్టున్నాడు బిడ్డ. దేవుడు సమయం ఇస్తే, అవకాశం ఇస్తే దేవుడు నిన్ను మర్చిపోడు. నాకు బయలుపరిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ గురించి మాట్లాడిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు బిడ్డ. నువ్వు సుఖంగా ఉండి ఎక్కడున్నా పర్వాలేదని ఎంతగా ఎన్ని మాటలు చెప్పి ఆదరించి ధైర్యపరిచి ఒంటరిగా వెళ్ళిపోతున్నా ఆ యాకోబును చూసి ఎంత కన్నీళ్లు పెట్టుకుందో. కానీ దానికి ముందు తన కొడుకుని ఎంతో ఆదరించి పంపించింది. బైబిల్లో చూస్తున్నా, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా మన దేవుడు మనల్ని ఆదరించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకటే విషయం అయిపోయింది. దేవుని వాక్యంలో చూస్తే, మనం ప్రభు వాక్యములో మనం చూడగలిగినట్లయితే, ఇందాక మనం నేర్చుకున్నది, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించే దేవుడు, తల్లి వలె ఆదరించే దేవుడు అనేది మొదటి అంశంగా విన్నాం. రెండవదిగా మత్తయి సువార్త 23:37, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనెను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి, ఇష్టపడలేదు మీరు అంటున్నాడు. 37వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం, చదువుకున్నాం ఇంతవరకు. రెండవ అంశంగా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఇదిగో కోడి తన పిల్లలను, కోడి అయినా అది కూడా తల్లేనండి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దానికి మాతృత్వం ఉంది. ఆ మధ్య యూట్యూబ్లో ఎవరు పెట్టారు, ఒక కుక్క పిల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న చెప్పును, గూడ, బెల్టును కొరికేసింది. అది కనబడుతుంది మనకు యూట్యూబ్లో. వాళ్ళ నాన్న, ఆ ఇంటి యజమాని వచ్చి, బుద్ధుందా నీకు, నువ్వెందుకు దీన్ని కోరికావా, నా పిల్లను తిడుతూ ఉన్నాడు, కోపగించుకుంటున్నాడు. కోపగించుకొని దాన్ని చెంపమీకలు ఒకటి వేయాలని ఇలా చేయి దాపుతా ఉంటే ఆ తల్లి పక్కనే కూర్చుంది. మన కళ్ళు నీళ్ళు తిరిగిపోతాయండి అది చూస్తే. అసలు నా దగ్గర నేను నుంచుకున్నాను నేను. అయితే ఇలా కొడుతూ ఉంటే ఆ ఒక్క చేయితో ఆ యజమాని చేయిని ఆపుతుందని ఎన్నిసార్లు ఆపిందో. దాని ముఖం చూస్తే ఎంత దీనంగా పెట్టిందో. కళ్ళన్ని కిందికి, ముఖం కూడా చూస్తలేదు అసలు, యజమాని ముఖం కూడా చూస్తలేదు. కళ్ళు కిందికి వేసుకుంది, చెయ్యి మాత్రం ఆపుతుంది, దగ్గరకు అనుకుంటుంది, ఆ చెయ్యిని ఆపుతుంది. తల్లి కోడి అయినా, కుక్క అయినా కదా, పిల్లి తన బిడ్డలన్నట పెంచడానికి కోసమట, నాకు తెలిసినంత వరకు 7 ఇల్లు తిప్పుతుందంట. హల్లెలూయా. అర్థమైందా మీకు? తల్లే. కాబట్టి కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవడానికి నేను మనసు కలిగి ఉన్నాను. మన దేవుడు, ఆయన తన యొక్క ఒడిలో మనల్ని చేర్చుకునేవాడు. తల్లి వలె తన ఒడిలో మనల్ని చేర్చుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. స్వయంగా చెప్తున్నాడు, పోలిక చెప్తున్నాడు. కోడి తన పిల్లలు, గద్ద వచ్చినప్పుడు చూడండి, డేగ వచ్చినప్పుడు చూడండి ఎంత అరుస్తుందో, రెక్కలు లేపుతుంది, రెడీ వచ్చేయండి, కమాన్, ఈ రెక్కల కింద చచ్చిపోండి, నేను మిమ్మల్ని కప్పేస్తాను అన్నట్టుగా ఎంత చేస్తుందో అది కదా. కాబట్టి రెండో విషయంగా అది మనం చూస్తున్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 49:15 ఉంది, దేవుడే నన్ను చేర్చుకొనువాడు అనే మాట కూడా కీర్తన గ్రంథం 49:15 రాసింది. రెండో విషయంగా జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మీరు చూసినట్లయితే, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మీరు చూసినట్లయితే, దేవుని మనస్సు కలిగిన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు చూడండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. నేను క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్నాను. నేను యేసు క్రీస్తును పోలి నడుచుకొనొచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని మనసు కలిగిన వాడు, ఆ దేవుని మనసుతో ఆయన చేస్తున్న పని ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాము. సంఘముతో ఏం చెబుతున్నాడు చూడండి. స్తన్యమిచ్చు అనగా పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించునట్లు. ఏంటండి గారాబం అనేటువంటి పదం మనం తీసుకోవచ్చు. ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే కొన్ని వర్షన్స్లలో మరి కేర్ అనే పదం ఉంది. అనగా మరి పట్టించుకోవటం, కేర్ తీసుకోవటం, జాగ్రత్త తీసుకోవటం. పాలిచ్చే తల్లి ఎంత చక్కగా తన బిడ్డను పట్టించుకుంటుందో, ఆ బిడ్డ విషయమై చింత కలిగి ఉంటుందో, ఆ బిడ్డ తినకపోయినా మారం చేసిన ఎంత గారాబం చేస్తూ, ఎన్ని మాటలు చెబుతూ ఆమె ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి,
వయసు యందు జ్ఞానమందు అభివృద్ధి చెందాలని అన్నం పెడుతుందో, గారాబం చేసుకుంటూ అన్ని మరి ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో, అలా ఓ సంఘమా మీ మధ్య మేము ఆ విధంగా ఉన్నాము, దేవుని మనస్సు కలిగి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలో నుండి మన దేవుడు కూడా ఎన్నోసార్లు నిన్ను గట్టిగా గద్దిస్తే నువ్వేమైపోతావు అని కూడా కొన్ని సందర్భాలు, గద్దించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కువ సందర్భాల్లో ఆయన గద్దింపులో కూడా, ఆయన మాటల్లో కూడా, ఇలా నువ్వు బ్రతుకుతే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటావు కదా, ఇలా నువ్వు నిర్ణయాలు చేస్తే నీ జీవితం అలా అయిపోతుందని కదా నేను మాట్లాడేదని ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ద్వారా, దేవుడు ఒకవేళ ప్రవచనం ద్వారా మనతో మాట్లాడిన ఆయన గారాభముతో గారవించి మనతో మాట్లాడినట్లుగా, ప్రేమతో మాట్లాడినట్టుగా, బుజ్జగించి మాట్లాడినట్లుగానే అనేకమైన వాక్యాలను, అనేకమైన మాటలను మనం విని ఉన్నాము అన్న విషయాన్ని కూడా ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం చింతించిన విషయాలు, బాధపడ్డ విషయాలు, మీరు అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని ఎలా మీ పరలోకపు తండ్రి మర్చిపోతాడు, విడిచిపెడతాడు, వస్త్రాల గురించి ఎందుకు చింతిస్తున్నారని ఇలా ఎన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పాడండి, ఎన్నెన్ని విషయాలు రాయించాడు. కాబట్టి మనం మూడవదిగా చూస్తున్నాం, తల్లి వలె ఆయన మనల్ని గారవించే దేవుడు, బుజ్జగించే దేవుడు, ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు అనేది మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం, స్త్రీ తన గర్భమున పుట్టిన సంటి బిడ్డను మరుచునా, ఒకవేళ వారైనా మరుచుదురేమో గాని నేను మిమ్మలను ఎన్నడూ కూడా మర్చిపోను అని ప్రభువు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నాలుగవదిగా ఆయన తల్లి వలె మనల్ని మరవని దేవుడుగా ఉన్నాడు. ఏ తల్లిని తీసుకొని వచ్చాడంటే అప్పుడే కన్న రోజుల పసిగుడ్డును తీసుకొని వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క బాలింతను తీసుకొని వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ చంటి బిడ్డను మర్చిపోతుందా? హాస్పిటల్లో ఆమెకు హెల్ప్ చేసేవారు అటెండర్స్గా వస్తారు, వాళ్ళు కూడా పడుకుంటారు ఒకవేళ కొన్నిసార్లు. కానీ పాపం తల్లికి కొంచెం చప్పుడైనా, తన బిడ్డ ఏడుస్తున్నట్టు అనిపించిన, కదలికలు వచ్చిన, అమ్మో నా బిడ్డ పడిపోతుందేమో, అమ్మో నా బిడ్డకి ఏడిపోయి ఏడుస్తుంది అని ఆమె నిద్రపోదు అంటారు చాలా మంది. అందుకే బాలింతకు నిద్ర ఉండదు అని చెబుతారు. అదిగో మన దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడుగా, మనల్ని మరువని దేవుడుగా ఉన్నాడు అనేది నాలుగో విషయంగా దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు మీరు చూసినట్టయితే అక్కడ అంటాడు, మరి ఈ లోకపు తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు మరి మీ కొరకు మంచి ఈవులను వారు సిద్ధపరచాలని, మంచి ఈవులను మీకు ఇయ్యాలని వారు ఆలోచనలు కలిగి ఉంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా ఇది మీ మనసులో ఉండనివ్వండి, అంతకంటే ఎక్కువగా మరి నిశ్చయముగా మంచి ఈవులను మీకు ఇస్తాడు అనేటువంటి మాట కూడా దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి తల్లి వారు అక్కడ మీ తల్లిదండ్రులనే పదం ఉపయోగించడానికి నేను ఆ వాక్యం తీసుకున్నాను. మరి చెడ్డవారైన మీ తల్లిదండ్రులు అంటాడు మత్తయి సువార్తలో, అయితే తల్లిదండ్రిని తీసుకొచ్చాడు. సరే, ఏదేమైనా తల్లి తండ్రి ఎందుకు ఆ పదము అంటే అపనమ్మకస్తులు, చెడ్డవారు అనే పదానికి ఒకవేళ అపనమ్మకస్తులు మనం తీసుకుందాం. లక్షల్లో కావచ్చు, ఒకవేళ మరుచుదురా అంటే మరువరు, కానీ వారైనా మరుచుదురేమో, లక్షల్లో కోటికి ఒకరు కనబడుతుంటారు కదా. ఆ విషయాన్ని దేవుడు, ఆ సూక్ష్మమైన విషయాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. అక్కడ ఆ మాత్రము కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని మరిచిపోనని మరి ఆయనకున్న ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మరి ఆ పదాన్ని ఆ విధంగా ఉపయోగించబడింది బైబిల్ అని కూడా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా దేవుడు తన ప్రేమను చెప్పడానికి తల్లిని తీసుకున్నాడంటే తల్లులైన వారందరూ సంతోషపడాలి. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను తాను ఆదరించే విషయాన్ని చెప్పడానికి తల్లినే తీసుకున్నాడనేది కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన మంచి ఈవులను ఇచ్చును, తల్లి వలె మంచి ఈవులను. నీకు ఏది అవసరమైందో, నువ్వు ఏది తింటావో, ఏది తింటే నీకు పడుతుందో, ఏది తింటే నీకు పడదో వామిటింగ్ చేసుకుంటావు, ఆ బాలింత తల్లికి తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలుస్తుందండి అసలు. కాబట్టి తల్లి వలె మనకు కావలసినన్ని వాటిని, మంచి ఈవులను, అవసరమైనవన్నీ కూడా ఆయన మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన ప్రొవైడర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అన్నిటినీ కూడా మంచిని ఇచ్చేటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా ఆరవదిగా మనం చూస్తే, మరి ఆరవదిగా చూస్తే రాజుల గ్రంథంలో ఇద్దరు తల్లు కనబడతారు. ఒక చెప్పి ముగిచ్చేస్తాను, ఒక 3 నిమిషాలు. ఇద్దరు తల్లు కనబడతారు, వారికి ఇద్దరు కుమారులు ఉంటారు.
ఒక తల్లి తన పడకలో ఉన్న ఒక కొడుకు చనిపోతాడు. ఒక కొడుకు బతికి ఉంటే మరి చచ్చిపోయిన ఆ యొక్క కుమారుని యొక్క తల్లి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. ఏమని? లేదు బతికున్న కొడుకే నా కొడుకు అని. పాపం నిజమైన తల్లి అంటది, లేదు వీడు నా కొడుకే, నా పక్కలో ఉన్నాడు, నా ముఖం చూడు, నా కవలికలు చూడు, వానిలో కనబడుతున్నాయి, అసలు కాదు అని బతికున్న కొడుకు కొరకు ఫైటింగ్. చచ్చిపోయిన కొడుకు పోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇక బతికున్న కొడుకే నా కొడుకు అంటే నా కొడుకు అని ఇద్దరు తల్లులు ఫైట్ చేసుకుంటున్నారు. అది అంతఃపురానికి చేరింది. ఆ కేసు రాజు దగ్గరకు వచ్చింది. అప్పుడు రాజు ఏమో సొలొమోను, ఆయన కూర్చున్నాడు, మహాదైవుని జ్ఞానం కలిగినోడు. ఆయనకు కూడా క్రిటికలే. బతికున్న కొడుకు నా కొడుకు అంటే నేను ఏం చెప్పాలని దేవుణ్ణి అడిగాడు. దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచన చెప్పాడు. అందుకే ఆ తీర్పు తర్వాత అట రాజ్యములో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారట, ఈయన దేవుని ద్వారా జ్ఞానం పొందినోడు, మనం అనుకున్నట్టుగా మామూలోడు కాదని తెలుసుకున్నారట. ఈ సందర్భం తర్వాత ఎలా తీర్పిచ్చాడో మీకు తెలుసు కాబట్టి వెంటనే చెప్పేస్తాను. ఏం తీర్పిచ్చాడు? బతికున్న బిడ్డను చెరి సగం చేసి ఇద్దరికి ఇచ్చాడు అన్నాడు. ఇద్దరు నా బిడ్డట అంటున్నారు కదా, మరి ఒక్కరికి మనం ఒక్కరిని ఎలా ఇవ్వగలం ఇద్దరికి? కాబట్టి రెండుగా చేసి ఇచ్చేద్దాం అన్నాడు. మామూలు వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటే తెలివి తక్కువ రాజు అనుకునేవాళ్ళు. ఏంటండి మహాజ్ఞాని, ఆయనకి ఏం జరగబోతుందో సొలొమోనుకు ముందే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అది కఠినమైన తీర్పు కానే కాదు, వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చే తీర్పు అది. రైట్? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వెంటనే రాజు చెప్పడం కూడా శిలాశాసనం. ఇక రాజు చెప్పడం కూడా జరిగిపోతుంది. వామ్మో నా బిడ్డను ఎక్కడ చంపేస్తారేమో అని చెప్పేసి ఏ తల్లి ఆ కొడుకును కన్నదో ఆ బిడ్డ యొక్క తల్లి యొక్క పేగులు తరుక్కుపోయేటట్టుగా, అంతఃపురము దద్దరిల్లేటట్టుగా, అమ్మో నా బిడ్డను చంపకండి, నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, నా బిడ్డ క్షేమంగా ఉండాలి, దేవుని మహిమ కలుగునుగా, ఆ బిడ్డను చంపకండి. ఆమె కోరుకుంటుంది కదా, ఆ బిడ్డను నేను చూసుకునే బతుకుతే ఎప్పుడైనా కనబడితే కానీ అక్కడే ఉండనివ్వండి, కానీ వాడు చచ్చిపోవడానికి వీల్లేదు. ఇంకొక ఆమె ఏమంటుంది తెలుసా? అలానే చేయండి, చిరుసంగం చేసేయండి, చంపండి, నరకండి, ఎవరికి కాకుండా పోతుంది. అప్పుడు చూడండి ఆమె నిజమైన తల్లి ఎవరో బయటకు వచ్చింది. ఆరోదిగా నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను దేవుని వాక్యాన్ని బట్టి ఏంటంటే, తల్లి వలె నీ క్షేమాన్ని కోరే దేవుడు. అమ్మ నువ్వు నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు, కుమారుడు నువ్వు నా దగ్గర ఉండకపోయినా పర్లేదు, పరిస్థితులు అలా వచ్చాయి, కానీ నువ్వెక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలి, నేను నీ క్షేమం కోరుకుంటాను. సాధు సుందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో దేవుని నమ్ముకున్న గొప్ప దైవజనుడు. ఆయన ఒక రోజు పొలాల వెంబడి వెళ్తూ ఉంటే ఎండాకాలం, అది గడ్డి ఎవరు తలగబెట్టారో అలా కాలుకుంటూ వచ్చేసి మరి అక్కడున్న గడ్డివాము వాటన్నిటికీ అంటుకుందట. పెద్ద మంటలు మండుతున్నాయట. ఆ పక్కనే చెట్టు ఉంది, ఒక చిన్న చెట్టు. ఆ చెట్టు మీద గూడు పెట్టుకొని ఉంది ఒక పక్షి, దాని పిల్ల ఉంది దాంట్లో. ఆ మంటలు వస్తూ ఉన్నాయి. ఆ తల్లి రెపరెపలు ఆడుతూ ఆ యొక్క గూడు చుట్టూ రౌండ్లు కొట్టిందట. మంట దగ్గరికి వచ్చేస్తుంది, సెగ తలుగుతుంది. చెట్టు ఏమి అంటుకోలేదు కానీ సెగ తగులుతుంది, ఆ ఫైర్ తలుగుతుంది దానికి. రౌండ్ కొట్టి చివరికి ఆ పక్షి అమాంతం వచ్చేసి ఆ గూడి మీద వాలిపోయి ఆ బిడ్డను మీద రెక్కలతో కప్పేసిందంట. సాధు సుందర్ సింగ్ కూడా దగ్గరికి పోయి ఆపలేని పరిస్థితి, ఆ మంటలను ఏం చేయలేని పరిస్థితిలో ఉండి అయ్యో దేవుడా నువ్వే కాపాడాలన్నట్టుగా చూస్తున్నాడట. ఈలోపు ఆ మంటలు మండుకుంటూ వెళ్ళిపోయాయి. ఆ చెట్టు కింది నుండిగా అటు వెళ్ళుకుంటూ మంటలు వెళ్ళిపోయాయి. సెగ మాత్రం తాకింది. క్షణాల్లో జరిగింది ఏంటంటే, ఆ తల్లి ఆ రెక్కలు పట్టుకొని ఆ బిడ్డను రెక్కలతో మూసుకుంది కదా, అలానే ఒక్కసారి కింద పడిపోయి దబ్బుమని సౌండ్ అన్నట్టు. చూసరికి మొత్తం మాడిపోయింది, స్పాట్లో మాడిపోయి చచ్చిపోయింది. సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు తల్లికి. ఆ రెక్కల దగ్గర ఆ బిడ్డ ఉంది కదా, ఆ గూళ్ళో పిల్ల అరిసింది కదా ఇందాక, ఏమైందని రెక్కలు తీసి చూస్తే ఆ పిల్ల బయటికి వచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి చచ్చిపోయింది, పిల్ల మాత్రం బ్రతికే ఉంది. నీ క్షేమాన్ని కోరే ఒక తల్లిలాగా అనుక్షణము నీ క్షేమాన్ని కోరేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి తల్లి తండ్రి ఆయన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన తల్లి వలె మనల్ని ఆదరించేటువంటి దేవుడని, తల్లి వలె ఆయన మన జీవితాల్లో మరి తల్లి వలె ఆయన మనల్ని చేర్చుకునే దేవుడని, మనల్ని తన రెక్కల కింద చేర్చుకునే దేవుడని, తల్లి వలె మనల్ని గారవించి మనతో మాట్లాడుతున్న దేవుడని, తల్లి వలె మనల్ని మరువని దేవుడని, తల్లి వలె మంచి ఈవులు ఇచ్చే దేవుడని, తల్లి వలె నీ క్షేమాన్ని కోరే దేవుడని గుర్తించి అన్ని పరిస్థితులలో ప్రభువును స్తుతించాలనేది దేవుని యొక్క వాక్యం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.